'ఇంద్ర' సినిమాకి మీరొక సాంగ్ చేశారు. అంటే ఆయన మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్. అంటే మీరు ఆ సాంగ్ చేయడానికి అంటే అదే టైంలో 'బి గోపాల్' గారు 2 సినిమాలు సైమల్టేనియస్‌గా చేస్తున్నారు. ఓకే. 'అల్లరిరాముడు' అండ్ 'ఇంద్ర' ఓకే. చేస్తున్నప్పుడు 'బి గోపాల్' గారితో పాటు ట్రావెల్ అవుతున్న ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, నేను, మణిశర్మ గారు. ఓకే. అయితే మణి గారేమో ఆస్ట్రేలియా వెళ్ళే టైంలో 'ఆర్తి అగర్వాల్' డేట్స్ ఉన్నాయి. ఓహో! వెంటనే సాంగ్ కావాలి, స్విట్జర్లాండ్ వెళ్ళి షూట్ చేయాలి అన్నప్పుడు మణిగారు ఆస్ట్రేలియా నుంచి వచ్చే టైం లేదని అశ్విని దత్ గారు అడిగారు, ఆర్పితో చేద్దామా అని గోపాల్ గారికి. అప్పుడు చిరంజీవి గారు ఓకే అన్నాం, మణిగారు కూడా ఓకే అన్నాం. అలాగే నేను చేయడం జరిగింది. సో ఆ పాట ఆయనతో కలిసి కొలాబరేట్ అయ్యి ఆ సినిమాకి 'ఇంద్రాలో' అది పార్టిసిపేట్. ఇట్స్ ఎ ట్రిబ్యూట్ అంతే. నేను చేశాను అనే కన్నా మణిగారి కోసం నేను ఇచ్చిన ట్రిబ్యూట్ అది అంతే. సార్ ఆ టైంలో లైక్ మణిశర్మ గారు కానీ, మీరు కానీ, చక్రి గారు కానీ, లైక్ కిరవాణి గారు, వీళ్ళందరూ టాప్ మ్యూజిషియన్స్ అందరూ అండ్ కలిసేవారా సార్ రెగ్యులర్గా ఎప్పుడన్నా కలవడం? ఇప్పుడు కూడా కలుస్తుంటాం. అంటే చక్రి లేడు కానీ బట్ ఇప్పుడు కూడా మేమంతా కలుస్తుంటాం. ఓకే. చక్రి గారితో ఎక్కువ బాండింగ్ అనుకుంటా కదా సార్? మేము ఇండస్ట్రీ రాకముందు నుంచి ఫ్రెండ్స్. చక్రి చల్లగాలి పేరుతో లిరిక్ రైటర్. ఓకే. నేను మ్యూజిక్ చేసేవాడిని, తను లిరిక్స్ రాసేవాడు. తను కూడా మ్యూజిక్ చేసేవాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ తను చేసిందని, ప్రైవేట్ ఆల్బమ్స్ నాకు తెలిసి ఇప్పుడు కూడా ఎవరు చేసి ఉంటారు, అన్ని చేసాడు తను. ఇండస్ట్రీ రాకముందు, ప్రీ ఇండస్ట్రీ రాకముందు చాలా సాంగ్స్ చేసాడు తను, ప్రైవేట్ ఆల్బమ్స్. తను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే రవివర్మ వీళ్ళంతా. ఇండస్ట్రీకి నేను రవివర్మకి పరిచయం చేసి ఉండొచ్చాము కానీ రికార్డింగ్కి పరిచయం చేసిన చక్రి. ఓకే. మిస్ అవుతుంటారు సార్ చక్రి గారిని ఆయన పాటలు విన్నప్పుడు ఎప్పుడన్నా? అంటే యాజ్ ఎ ఫ్రెండ్ డెఫినెట్గా మిస్ అవుతున్నాను నేను. ఎందుకంటే మా ఇద్దరు ట్రావెల్ చాలా పెద్ద ట్రావెల్. తనతో పాటు పార్టీలకి ఎప్పుడు కూర్చోలేదు కానీ, ఎందుకంటే నాకు ఏ అలవాట్లు లేవు కాబట్టి నేను పార్టీస్లో కూర్చోలేదు కానీ మిగతా అన్ని రకాలుగా వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సింగర్స్ని ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 మంది దాకా ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు కదా సార్ మీరు? నేను ఒక 25 మెంబర్స్ చేసి ఉంటాను. ఓ సూపర్. దాంట్లో అంటే బాగా పేరు తెచ్చుకున్న సింగర్స్? కార్తిక్. ఓకే. ఫస్ట్ చిత్రం తమిళ్ పాడించింది నేనే. ఓకే. కార్తిక్. సో ఓకే, మీరు పర్ఫెక్ట్ చేశారు. రంజిత్ చిత్రం తమిళ్లో తను కూడా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తర్వాత మళ్ళీ చిత్రంలో ఏకాంత వేళ పాట తను ఇంట్రడ్యూస్ అయ్యాడు. లైక్ రవివర్మ, సందీప్, నిహాల్, తర్వాత కౌసల్య ఉన్నారు. పెద్ద లిస్ట్. బంచ్ ఆఫ్ సింగర్స్ అందరూ మీ దగ్గర నుంచి వచ్చారు. ఇప్పుడున్న పాపులర్ సింగర్స్ అందరూ. సో ప్రౌడ్. అందరూ ఉషాని నేను పరిచయం చేశాను కూడా కాదు. ఉషా ఫస్ట్ వందే మాతరం శ్రీనివాస్ కోసం పాడింది, ఆ తర్వాత నా కోసం పాడింది. లైక్ ఉషా గారి కాంబినేషన్ మీ కాంబినేషన్లో అంటే మీరిద్దరు పాడుతుంటే పాడినట్టు ఉండదు, లైక్ ఏదో మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అంటే డ్యూయట్ సాంగ్ కానీ, లైక్ రొమాంటిక్ నెంబర్స్ కానీ, ఎనీథింగ్. అంటే ఒక సింక్ ఉంటుంది మీ ఇద్దరు వాయిస్లకు. మ్యాజిక్ వర్కౌట్ అయింది అది. అంటే ఇద్దరు వాయిస్తో జేర్ ఉండదు. యూజువల్గా వాయిస్తో చిన్న జేర్ వస్తుంది అందరికీ. నా వాయిస్లో కానీ ఉషా వాయిస్లో కానీ ఇద్దరు వాయిస్తో జేర్ ఉండదు. అందుకు నేను కంపోజ్ చేసేటప్పుడు నా కంపోజిషన్కి యాప్ట్ వాయిస్ ఉషా వాయిస్ అనే ఫీలింగ్తోనే ఉషాతో పాడించాను నేను అని. లక్కీగా అది కరెక్ట్గా వర్కౌట్ అయిందని నా ఫీలింగ్. మీ ఇద్దరు కాంబినేషన్లో అంటే ఎవర్ గ్రీన్ సూపర్ హిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్ నాకు దిల్లో కూడా గాజులు గల్లు మన్నవే పిల్ల గుండెలు జల్లు మన్నవే, మీ ఇద్దరు సింక్తో ఒక వైబ్తో ఉంటుంది ఆ సాంగ్ అంతా. అది కానీ శ్రీరామ్లో చాలా అంటే నిజంగా మీరు ఇద్దరు కూర్చొని ఎదురు బదురు కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అది పాడినట్లు అనిపించలేదు ఆ సింక్ వల్ల. ఎందుకు? అదేం లేదు, కంపోజ్ చేసినప్పుడే ఆ పాట అలా ఉంటుంది. దానికి ఆ అమ్మాయి 100% న్యాయం చేస్తుంది, నేను 100% న్యాయం చేస్తాను, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. అండ్ అదర్ లాంగ్వేజెస్ కూడా చేశారు కదా సార్ మీరు? కన్నడలో తమిళ్. ఓకే. కన్నడ, తమిళ్లో ఎన్ని చేసి ఉంటారు సార్ సుమారు? తమిళ్లో తక్కువే, కన్నడలో చాలా చేశారు. ఓకే. నాకు తెలుగులో ఎంత పేరు ఉందో కన్నడలో కూడా అంత పేరు ఉంది. లైక్ చాలా మందితో వర్క్ చేశారు మీరు? అప్పు తోటి 2 సినిమాలు చాలా పెద్ద హిట్స్ మ్యూజికల్గా, పునీత్ రాజ్ కుమార్తో చాలా పెద్ద హిట్ అండి, చాలా పెద్ద హిట్స్. తమిళ్లో తక్కువే, ఇంకా అదర్? తమిళ్లో తక్కువే. తమిళ్ చేశాను కానీ తక్కువ. జయం తమిళ్ నేను చేసింది. ఓకే. లైక్ ఒడిస్సా అట్లా ఇంకేమన్నా అదర్? ఒరియాలో ఒక్క సాంగ్ చేసా, రాజేష్ టచ్ రివర్ డైరెక్షన్లో ఒరియాలో ఒక సినిమా చేసా, దానికి ఒక సాంగ్ చేసా. అడుగుతున్నారు కానీ వాళ్ళ బడ్జెట్స్ చాలా తక్కువ. ఓకే. మనకి ఇక్కడ ఒక సాంగ్ ఉండే బడ్జెట్ వాళ్ళు మొత్తం సినిమాకి చేయమంటారు. అది ఎలా మన చేతిలో పెట్టుకొని చేయలేం కదా అది. అండ్ మీరు ఎర్లియర్ స్టేజ్లో సార్ ప్రకాష్ స్టూడియోలో ఎక్కువ చేసేవాళ్ళు సార్ రికార్డింగ్స్ అన్నీ గుర్తున్నాయి సార్? ప్రకాష్ స్టూడియో లైక్ తర్వాత మీరు శ్రీనగర్ కాలనీలో మీరు ఒక స్టూడియో బిల్డ్ చేసుకున్నారు. తర్వాత ఫస్ట్ కమలాపూరి కాలనీలో గిరిధర్ అని తను స్టూడియో కట్టాడు, అక్కడ నేను రికార్డ్ చేశాను. ఎక్కువగా రామినాడు చేసాం. తర్వాత స్టూడియో 1, తర్వాత మా ఓన్ స్టూడియో పెట్టాము, అక్కడ చేసాం. లైక్ మీరు సంగీత్ స్టూడియో ఏమో గిరిధర్ కట్టింది, స్టూడియో 1 మేము కట్టుకుంది. ఓకే.
సో స్టూడియో వన్ అదే శ్రీనగర్ కాలనీలో ఉంటుంది ఆ, సార్. ఏంటి సార్ అప్పుడు ఆ టైంలో స్టూడియో పెట్టుకోవాలి ఖచ్చితంగా, హైదరాబాద్లో మనకు కూడా ఉండాలి అనేది ఉండిందా ఎప్పుడు? యా ఎందుకంటే ఆ టైంలో హైదరాబాద్లో స్టూడియోస్ తక్కువ ఉండేవి, ఓకే. అప్పుడు అవసరం కూడా ఉండేది వర్క్కి, అందుకు పెట్టుకున్నాం. సో నాదేంటంటే టైమింగ్స్ అంటే మొత్తం రౌండ్ ది క్లాక్ వర్క్స్ ఉండేవన్నమాట. ఇంకా ఓన్ స్టూడియో లేకపోతే కష్టం, ఎందుకంటే వేరే స్టూడియోలో డబ్బులు పే చేయడం అంటే చాలా కష్టం, అందుకు ఓన్ స్టూడియో పెట్టుకొని చేసుకోవాల్సి వచ్చింది. బేసిక్గా మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు నాకు ఒక మాట ఏం చెప్పారంటే మీ గురించి, పంచువాలిటీ, ఆర్పి గారిది పంచువాలిటీ. లైక్ 7కి రికార్డింగ్ అంటే మార్నింగ్ 6 కల్లా ఆయన అక్కడ ఉంటారు. మనల్ని కూడా అలాగే ఆ టైమింగ్ మెయింటైన్ చేయాలనుకుంటారు. లైక్ 6:30కి అలా వచ్చేయాలనుకుంటారు. టైమింగ్ పంచువాలిటీ, చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. సాంగ్ కంపోజిషన్ కానీ, ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు, రికార్డింగ్ చేసేటప్పుడు అంటారు. సో ఏంటి సార్ ఆ ఎగ్జాక్ట్ ఆ టైమింగ్ది ఎక్కడి నుంచి మీరు ఆ పంచువాలిటీ అదంతా? అదేం లేదు, వర్క్ వర్క్ కోసమే కదా ఉన్నాం. మళ్ళీ దానికి టైం మెయింటైన్ చేయాలా చేయకూడదా అని డిసైడ్ చేసేది మనం ఎవరు, ఓకే. ఆ వర్కే డిసైడ్ చేయాలి మనం. అంటే కరెక్ట్ పర్టికులర్గా ఉండేవారు ఆ విషయంలో అసలు టైమింగ్ విషయం? అంతే, అది ఆ వర్కే డిమాండ్ చేస్తుంది కదా, మనం ఆ టైంకి ఉండాలని డిమాండ్ చేస్తున్నాడు, మనం ఆ టైంలో ఉండాలి అంతే. దానికి ఇంకా మన ఇష్టం, మనం ఎప్పుడు వెళ్తే అప్పుడే వర్క్ అంటే వర్క్కి మనం చేస్తున్న అవమానం అవుతుంది. అది నేను చేయలేను. ఐ కాంట్ ఇన్సల్ట్ మై వర్క్.